పే ఛానళ్ల రేట్ల పెంపుపై కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు మండిపడుతున్నారు. ట్రాయ్ తీరును నిరసిస్తూ సికింద్రాబాద్లో వారు సమావేశమయ్యారు. అనంతరం ఛానళ్ల రేట్ల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రాయ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కేబుల్ రంగాన్ని పూర్తిగా అణచివేసి బ్రాడ్కాస్టర్లకు లాభం చేకూర్చేందుకు కేంద్రం ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు ఐక్యవేదిక ఆరోపించింది. 2 ఏళ్లుగా పే ఛానళ్ల ధరలను తగ్గించాలని కోరుతున్నట్టు ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. ట్రాయ్ తీరును నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరిలో కేబుల్ గర్జన పేరిట భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓల సభ్యుడు కిషన్ కుమార్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ దిగిరాకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఐక్యవేదిక సభ్యులు హెచ్చరించారు. NTV2 ఇంప్లిమెంటేషన్ ని ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్ల మీద 35% 40% రేట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీని మీద మేము ఒక కార్యాచరణ ప్రకటిద్దామని మేము మా యొక్క ఆర్గనైజేషన్ కూర్చోవడం జరిగింది. దయచేసి వినియోగదారుల సంఘాలు, వినియోగదారుల తరపున ఈ రేట్లు అనేది విపరీతమైనటువంటి రేట్లు. ఇది దీన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నాం. మా పోరాటాన్ని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. ఇంతకుముందు ఉన్న రేట్లని కంటిన్యూ చేస్తే చాలు. ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తే చాలనేది మా ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ట్రాయ్ అనే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతైనా బాధ్యత వహించాలి రేపొద్దున. ఎందుకంటే ప్రజల మీద భారం పడే దానిని కూడా కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. డెఫినెట్గా దీని మీద ఒక ఉద్యమం చేయబోతా ఉన్నాం. డెఫినెట్గా ట్రాయ్ ఇంప్లిమెంట్ చేసే లోపే, NTV2 చేసే లోపే మేము కేబుల్ గర్జన అని రేపు జనవరిలో మేము కాల్ ఫర్ చేయబోతున్నాం. పల్లెటూరులో ఉదయం పోతే సాయంత్రం వస్తారు. ఏదో ఎంటర్టైన్మెంట్ ఒక సేద తీరడం కోసం ఒక అరగంట గంట చూసే ప్రసారాలకి 350-400 పెట్టాలంటే ఎవరు పెట్టి ఇక అవసరం లేదనే పరిస్థితికి అంటే విసుగు చెందే పరిస్థితి తీసుకొస్తున్నారు. బ్రాడ్కాస్టింగ్ రేట్లు తగ్గించే విధంగా ఆలోచించాలని, అలా పూర్తి స్థాయిలో సమాజం NTV2